ఆంధ్రప్రదేశ్లో త్వరలో కూటమికి బీటలు ఏర్పడనున్నాయా? టీడీపీలో చిన్నబాబు సింహాసనం అధిష్ఠించేందుకు సమయం ఆసన్నమైందా? రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి పార్టీల్లో రాజకీయ ప్రకంపనలు రాబోతున్నాయా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత ఇప్పుడు టీడీపీ పార్టీకి వర్తిస్తుందా? ప్రస్తుతం ఈ ప్రశ్నలే హాట్ టాపిక్ గా మారాయి. ఇందుకు టీడీపీలో ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలే కారణం. ఇక టీడీపీ సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్లో చేసిన ఒక్క పోస్ట్తో లోకేష్ పట్టాభిషేకంపై వస్తున్న ఊహలకు రెక్కలొచ్చాయి. ఇక పార్టీలో అదే చర్చగా మారింది. వరుసగా ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు కూడా ఇందుకు మరింత ఊతమిస్తున్నాయి. అయితే పిఠాపురం ఎమ్మెల్యే వర్మ, కడప జిల్లా పార్లమెంటు అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కడప జిల్లా పర్యటనలో ఉండగా చంద్రబాబు ముందు శ్రీనివాసులు రెడ్డి తన మనసులో మాటలను బయటపెట్టారు. పార్టీ బలోపేతం కావాలంటే లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చేయాలని కోరారు. ఇక దీనిపై చంద్రబాబు మౌనంగానే ఉండిపోయారు. పెద్దలు చెప్పినట్లుగా మౌనం అర్ధాంగీకారం అనుకోవాలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. ఒక్కరోజు గ్యాప్ లోనే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఇదే తరహాలో మాట్లాడారు. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని అన్నారు. అలా చేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా ఇదే బాటలో ఉన్నారు. లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చూడాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చారు. ఇక ఇలా టీడీపీలో సీనియర్లు వరుస వ్యాఖ్యల వెనుక త్వరలోనే చిన్నబాబు పట్టాభిషేకం ఉంటుందా అనే సందేహాలకు తావునిస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలతో జతకట్టి ఆంధ్రప్రదేశ్లో అఖండ విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ సొంతంగానే 135 సీట్లు సాధించడం ద్వారా తిరుగులేని స్థితిలో నిలిచింది. అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అతి తక్కువ సమయంలోనే కూటమిలో లుకులుకులు వస్తున్నాయంటూ చాలా ప్రచారాలు జరిగినా అవన్నీ ఊహాగానాలే అంటూ రుజువు చేసేలా పవన్ ఒక ప్రసంగంలో మరో 10 ఏళ్ల పాటు సీఎంగా చంద్రబాబు నాయుడు ఉండాలని అనటంతో ఈ ఊహలకు కొన్నాళ్లు తెరపడింది. అయితే ప్రభుత్వంలో అధికారం పూర్తయ్యే నాటికి 80 ఏళ్లకు దగ్గర పడుతూ ఉండటంతో రాబోయే ఎన్నికల నాటికి సీఎం రేస్లో చంద్రబాబు ఉండే అవకాశం తక్కువ. అందుకే ప్రస్తుతం ఉన్న పూర్తి మెజార్టీని ఆసరాగా చేసుకుని నేరుగా పట్టాభిషేకం చేస్తేనే పెద్ద సమస్య ఉండదని టీడీపీలోని సీనియర్లు కొందరు భావిస్తున్నారు. ఇక ఒకవేళ ఈ నిర్ణయాన్ని ఎవరైనా వ్యతిరేకించినా కూటమి భాగస్వాములు చీలిపోయినా టీడీపీ పార్టీకి వచ్చే నష్టం పెద్దగా ఉండదనే భావనలో ఉన్నట్లుగా తెలిసింది. ఇప్పుడు ఈ అవకాశం చేజార్చుకుంటే భవిష్యత్తులో లోకేష్ ను ముఖ్యమంత్రిగా చేయటం ఎవరి చేతుల్లోనూ ఉండదని, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే యోచన చేస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం ప్రస్తావన పదే పదే వస్తున్నట్లుగా తెలిసింది. డిప్యూటీ సీఎంగా లోకేష్ ను చేయటం వల్ల ప్రభుత్వంలోనూ పార్టీకి మంచి ఇమేజ్ ఉంటుందని తెలుగు తమ్ముళ్లు ఆశిస్తున్నట్లుగా తెలిసింది. చేస్తున్నారు కదా, ఏ అడిగితే తప్పేంటి? అలా పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, సీఎం 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 అన్నారు లేదా? మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకో 2 నెలలకు వరదలు, మరి సీఎం సీఎం అనలేదా? రావణపేటలో అక్కడ అన్నారు లేదా? అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుందంటే, వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించాలనుకుంటాడు. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, వాళ్ళు కళ్యాణ్ గారు సీఎం కావాలని అడిగిన కార్యకర్తలు, అది కూడా ఎప్పుడు అవ్వాలి అనేది ఒక ఆలోచనతో ఆ కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కదా, లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా. లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకుందాం ప్రశ్న చేస్తున్నారు కదా, ఏ అడిగితే తప్పేంటి? అలా రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి, టీడీపీ నేతలు పదే పదే డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ పేరును ప్రస్తావించడం అంటే వెనుక ఆంతర్యం ఏంటి? అసలు ఈ వ్యాఖ్యలు ఊహాగానాలపై సీఎం చంద్రబాబుకు మౌనంగా ఉండడం కూడా అంటే ప్రత్యామ్నాయ వ్యూహం అని అనుకోవాలా, లేదంటే ఇదంతా చంద్రబాబుకు తెలియకుండానే టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారా, లేదంటే తెలిసే మౌనంగా ఇదంతా జరిగిస్తున్నారా? డీటెయిల్స్ ఏంటి? రైట్ బ్రాహ్మణి, చాలా రోజులుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ అత్యధిక సీట్లు సాధించింది. దీంట్లో భాగంగానే జనసేనకి 21, బీజేపీకి 8 సీట్లు, అలాగే టీడీపీ పార్టీకి స్పష్టంగా స్వచ్ఛంగా 137 సీట్లు వచ్చాయి. వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అధికారాన్ని అయితే చేజెక్కించుకున్న తర్వాత వీటిలో పదవుల పంపకంలో కానీ, నామినేట్ పదవుల పంపకంలో కానీ అనేక విషయాల్లో కూడా కొంత భేదాభిప్రాయాలు వచ్చాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాజీ డిప్యూటీ సీఎం ఎక్కడైతే పిఠాపురంలో అగ్గిమంటలు రాజేసే మాటలు మాట్లాడే ఆ రోజు నుంచి కూడా కొంత కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అని చెప్పి చాలా ప్రజల్లో ఒక చర్చనీయాంశం అయితే జరిగింది. దీని అంతటి కూడా చాలా కాముగా ఉన్న ఈ అంశం మళ్ళీ కూడా టీటీడీలో ఈ మధ్య తొక్కిసలాట్లో 5 మంది చనిపోవడంలో ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్
సారీ చెప్పాలంటూ టీడీపీ బోర్డు అధ్యక్షుల్ని కోరడం, ఇది కూడా ఒక చర్చకి దారితీసింది. ఈ విధంగా అంతా కూడా గుంభనంగా చాలా లోపల కూడా అంతా కూడా ఏం జరుగుతుందని చెప్పి ప్రజలందరూ చర్చించుకున్నారు. రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా ఏదో జరుగుతుందని చెప్పి అనుమానిస్తున్నారు, అలాగే విశ్లేషిస్తున్నారు. ఈ సమయంలోనే ఇప్పుడు గత 2 రోజులుగా కడప జిల్లాలో కడప మీటింగ్లో టీడీపీ అధినాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ మీటింగ్లోనే కడప జిల్లాకు సంబంధించిన రెడ్డప్ప శ్రీనివాసులరెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ బహిరంగ సభలోనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కీలక వ్యాఖ్యలు ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ అంతా డిప్యూటీ సీఎం ఉన్నంగానే లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని, డిప్యూటీ సీఎంగా లోకేష్ని చేస్తే పార్టీ బలోపేతం అవుతుందని, ఉజ్వల భవిష్యత్తు కోసం టీడీపీ పార్టీలో లోకేష్ను ముందుకు తీసుకురావాలంటూ చంద్రబాబు నాయుడికి సూచించడం జరిగింది. అలాగే కొంత వివరం జరిగింది. దాంట్లో ముఖ్యంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడిన తర్వాత కూడా పెద్దగా కూడా చర్చ మొదలైన సమయంలోనే ఇటు చాలా సీనియర్ నాయకులు, నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన సర్వేపల్లి ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అలాగే పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎక్స్ వేదిక ఒక పోస్ట్ చేశారు. ఎందుకంటే నారా లోకేష్ ఎంతో కష్టపడ్డాడు పార్టీ కోసం, 100% డిప్యూటీ సీఎం ఎందుకు అర్హత కలది. ఎందుకంటే ఇప్పటికే నారా లోకేష్ యువగలం పాదయాత్రతో తాను లీడర్లను ప్రూవ్ చేసుకున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు గట్టెక్కించారు. ఇన్ని హోదాలు ఉన్న తర్వాత కూడా మంత్రిగా కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. కాబట్టి 100% నారా లోకేష్ డిప్యూటీ సీఎం అయ్యేందుకు పూర్తి అర్హుడంటూ ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ట్వీస్ట్ కూడా ఒక సంచలనంగా మారింది. ఇదే క్రమంలో అదే వరుసలో నిన్న సాయంత్రం పిఠాపురం నియోజకవర్గం నుండి ఎవరైతే వర్మ టీడీపీకి సంబంధించిన ఒక లీడరు తన త్యాగం చేస్తూ పవన్ కళ్యాణ్కి సీట్ ఇచ్చిన వర్మ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంట్లో ప్రధానంగా వర్మ చేసిన కీలక వ్యాఖ్యల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా, ఎక్కడ కూడా కార్యకర్తలకు వెళ్తున్నా, సభలకు వెళ్తున్నా కూడా వైసీపీ పార్టీ చెందిన వారు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. అలా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి సంబంధించిన అభిమానులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారంతా కూడా పవన్ కళ్యాణ్ సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారని, మరి ఇలాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. పార్టీని నిలబెట్టేందుకు ఎన్నో కష్ట నష్టాలకు ఎదుర్కొని పనిచేస్తున్న ఒక సమర్థవంతమైన నేత లోకేష్ని ఎందుకు సీఎం చేయకూడదు అని చెప్పి వర్మ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ కూడా ఒక ఎపిసోడ్ ప్రకారమే జరుగుతున్నాయి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అగ్గిరాజేశారని చెప్పొచ్చు శ్రీనివాసులరెడ్డి కడపలో. ఈ అగ్గిరాజేసిన దానికి ఇలా వరుస క్రమంలో కూడా ఒక్కొక్కరు కూడా తమ అభిప్రాయాలు వెలిబుస్తున్నారు. ఇదే క్రమంలో కూడా టీడీపీ చాలా ఆచితూచి వ్యవహరిస్తుంది ఈ విషయంలో అని చెప్పి చెప్పుకున్నా కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు వయసు రీత్యా 75 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఈ 70 అంటే అధికారం పూర్తిగా అనుభవించితే, అంటే పార్టీ 2029 వరకు అధికారంలో కొనసాగితే ఆయన వయసు దగ్గరదాపు 80 వసంతాలు, 80 వయసు కూడా వెళ్ళిపోతుంది. సో వయసు రీత్యా కూడా చంద్రబాబు నాయుడు వయసు పెరుగుతుంది. ఈ క్రమంలోనే నారా లోకేష్ ఇప్పటికే ఎన్నో కష్ట నష్టాలు వచ్చారు. అలాగే పార్టీ కోసం ఎంతో కూడా పాటుపడ్డారు. యువగళం పాదయాత్రతో కొన్ని వేల కిలోమీటర్లు ప్రజల్లో తిరిగారు. గతంలో చేసిన తప్పులు, దొల్లిన తప్పులు కూడా సరిదిద్దుకోగలరు, నాయకులు నడిపించగలరు, సమర్థవంత నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలోనే నారా లోకేష్ను వ్యూహం ప్రకారమే టీడీపీ ముందుకు తోస్తుందా అని చెప్పి ఇప్పటికే కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట. ఇదే క్రమంలో కూడా పవన్ కళ్యాణ్ ఒకవేళ ఏదైనా జరిగి ఇటు పార్టీలో ప్రకంపనలు వచ్చి ఒకవేళ చీలిపోయినా కూడా కూటమిలో బీటలు వారినా కూడా ఇప్పటికే లోకేష్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇప్పటికే 137 సీట్లతో టీడీపీ స్వచ్ఛమైన ఆధిక్యం సంపాదించింది. కాబట్టి ఒకవేళ కూటమిలో బీటల వారి పవన్ కళ్యాణ్ బయట వచ్చినా కూడా పెద్దగా ప్రభావం పడే అవకాశం ఉండదు. గవర్నమెంట్ నిలబెట్టుకునేదానికి సమయం ఉంటుంది. ఇప్పుడే కన్నా డిప్యూటీ సీఎంగా లేదా నేరుగా ముఖ్యమంత్రిగా కూడా నారా లోకేష్ను ప్రతిపాదిస్తే, ఈ పేరుని ప్రతిపాదిస్తే ఇంకొక 3-4 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుంది. కాబట్టి టీడీపీ ఏదైనా దీంట్లో చీలికలు వచ్చినా లేదంటే బీటలు వారినా కూడా ఏకంగా కూడా పార్టీకి వచ్చే నష్టం ఉండదు. అలాగే టీడీపీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ప్రజలందరి మనోభావాలు, కార్యకర్తల మనోభావాలు, టీడీపీలో ఒక సీనియర్ వర్గం కొంత వ్యతిరేకించినా కూడా యువత అంతా కూడా నారా లోకేష్కి అండదండలు ఉంటాయి, సపోర్టుగా ఉంటాయి. ఇదే కరెక్ట్ సమయం డిప్యూటీ సీఎంగా కానీ లేదంటే సీఎంగా కూడా లోకేష్ని ప్రమోట్ చేసేందుకు ఇది కరెక్ట్ సిచ్యువేషన్. కాబట్టి ఇదే సమయంలో కూడా లోకేష్ని ఇప్పుడే ముందుకు తీసుకురావాలి. ఇలాంటి క్రమంలో కూడా నారా లోకేష్ని ముందుకు తీసుకురావడానికి ప్రధాన కారణం కూడా కొన్ని పక్క రాష్ట్రాలైనా కూడా మనకి ఇటు తెలంగాణ కూడా ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు కేసీఆర్, ఇటు చంద్రబాబు నాయుడు ఏజ్లు కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఇటు కేటీఆర్, లోకేష్ వాళ్ళ వయసు కూడా ఈక్వల్గా ఉంది. ఇటు తెలంగాణలో చూసుకుంటే ఇప్పటికే కేసీఆర్ 2 సార్లుగా సీఎం అయ్యారు. తాను చెప్పిందే వేదంగా నడిచే కాలంలో కేటీఆర్ని ప్రమోట్ చేయకపోవడం, కేటీఆర్ని ఒక ఎమ్మెల్యే మంత్రి స్థాయిలో ఆపేయడం, సీఎంగా ప్రమోట్ చేయకపోవడంతో తదనంతరం గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కూడా కేసీఆర్కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ కానీ కుటుంబం అంతా కూడా కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం లేదంటే బీఆర్ఎస్ పార్టీని గట్టెక్కించడం మొత్తం కేటీఆర్కి ఒక పెద్ద సవాల్గా మారుతుంది. సో
ఎస్ చెప్పండి సాగర్, అలాగే టీడీపీ ముఖ్య నేతలు ఇలా మాట్లాడడం అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు? ఓవైపు జనసేన కార్యకర్తలేమో నెగటివ్ గా స్పందించినారు, మరి జనసేన నాయకులు దీనిపై స్పందించారా? వారేమంటున్నారు? వారి వర్షన్ ఏ విధంగా ఉంది? ఎస్, జనసేన పార్టీ చాలా స్పష్టంగా ఉంది. జనసేన పార్టీకి రాష్ట్రంలో 21 సీట్లు గెలుచుకుని 21 సీట్లతో 21 సీట్లు గెలుచుకుంది కాబట్టి జనసేన వాళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలని చెప్పి జనసేనకు సంబంధించిన లీడర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ముఖ్యంగా జనసేనకు సపోర్ట్ చేసిన యువతంతా కూడా పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలనుకున్నారు తప్ప డిప్యూటీగా సీఎంగానో లేదంటే సెకండ్ క్యాడర్ లీడర్గానో చూడాలని చెప్పి వాళ్ళు భావించలేదు. సో ఎప్పుడు అవకాశం వచ్చినా పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలని చెప్పి వారంతా కూడా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే 21 సీట్లతో సీఎం అయ్యే అవకాశం లేదు. భవిష్యత్తులో సొంతంగా పోటీ చేసి లేదా బీజేపీతో కలిసి పోటీ చేస్తేనే మాత్రమే సీఎంగా అయ్యే అవకాశం ఉంది. ఎప్పటికైనా కూడా టీడీపీతో కట్ ఆఫ్ అవ్వాల్సిందే అంటే కూటమి ప్రభుత్వంలో కొనసాగినంత కాలం పవన్ కళ్యాణ్కి సీఎంగా అయ్యే అవకాశమే ఉండదు. ఎందుకంటే టీడీపీ చంద్రబాబు నాయుడు వారసుగా వచ్చిన లోకేష్ను కాదని జనసేన పార్టీ తరఫున వచ్చిన ఒక పవన్ కళ్యాణ్కి సీఎం పదవి ఇస్తుందనడంలో అసలు ఎటువంటి ఆలోచన ఉండదు. దీనికి అసలు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. కాబట్టి పవన్ కళ్యాణ్కి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, జనసేన సంబంధించిన లీడర్లు అందరూ కావచ్చు, వీరంతా కూడా పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలంటే ఖచ్చితంగా టీడీపీ నుంచి పక్కకు రావాలి, సొంతంగా మెజార్టీ సాధించాలి. ఇవన్నీ సొంతంగా చేసుకుంటేనే భవిష్యత్తులో కానీ ఎప్పటికైనా కూడా పవన్ కళ్యాణ్ సీఎంగా చూడగలం. కాబట్టి ఇటు డిప్యూటీ సీఎంగా లోకేష్ను ప్రమోట్ చేయాలని చెప్పి వస్తున్న కథనాలు, డిప్యూటీ సీఎంగా లోకేష్ని ప్రతిపాదిస్తున్న ఈ సీనియర్లని ఖచ్చితంగా జనసేన పార్టీ వాళ్ళకి నచ్చదు, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అనేక చోట్ల కూడా డిస్కషన్ అయితే జరుగుతున్న పరిస్థితి. ఇప్పటికే కూడా నామినేట్ పదవుల్లో కావచ్చు, అనేక వ్యవహారాల్లో కావచ్చు, కాంట్రాక్టుల విషయం కావచ్చు, టీడీపీకి అధికార పార్టీలో కూటమిలో ఉన్నా కూడా టీడీపీకి జనసేనకి అనేక చోట్ల గొడవలు పరుస్తున్న పరిస్థితి. రీసెంట్గానే ఉదయగిరి నియోజకవర్గం కొండావర్గంలో కూడా కొండాపురం అనే ఒక చోట కూడా ఒక హత్య కూడా జరిగింది. జనసేన పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తిని హత్య కూడా చేయడం జరిగింది. ఈ చేసిన వరకు టీడీపీ. సో ఈ విధంగా టీడీపీకి జనసేనకి అక్కడక్కడ కూడా రాష్ట్రంలో ఇప్పటికే గొడవలు అయితే స్టార్ట్ అయిపోయి ఈ క్రమంలో జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలనుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నమాట. లోకేష్ ని ప్రమోట్ చేస్తే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పాత్ర ఏంది, పవన్ కళ్యాణ్ డమ్మీ చేయడానికే ఈ విధంగా లోకేష్ ని ముందుకు తోస్తున్నాడు అందరూ చెప్తున్నమాట. బ్రహ్మణి, ఎస్ సాగర్, అంటే గతంలో జగన్ ప్రభుత్వంలో కూడా 5 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. డిప్యూటీ సీఎంలు ఉంటే మేధావులు కానీ అనలిస్ట్ కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా అలాగే పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఉంటే తప్పేముంది అనే వాదన కూడా ఉంది. అంటే వీటిని ఏ విధంగా చూసుకోవాలంటారు? ఎస్, గతంలో టోటల్గా అది సపరేట్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కాదు, గతంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం. 150 సీట్లు గెలుచుకున్నారు. వాళ్ళకి ఒకరే లీడరు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చెప్పిందే వేదం. ఈ 5 మంది డిప్యూటీ సీఎంల పేర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకి సంతృప్తి పరిచేందుకు కుల ప్రాతిపదికన, సామాజిక ప్రాతిపదికన కేవలం డిప్యూటీ సీఎం, డిప్యూటీ పోస్ట్ అనేటి కేవలం అలంకారప్రాయంగానే జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. వాళ్ళందరినీ సంతోషపెట్టడానికి ఇచ్చారు తప్ప 5 మంది డిప్యూటీ సీఎంలు చేయడం అనేది చాలా అరుదు. ప్రపంచంలో ఇదొక వింత, అదొక పిచ్చి. జగన్మోహన్ రెడ్డి పిచ్చి పట్టిందని చెప్పి కూడా డిప్యూటీ సీఎంలు 5 మందిని చేసినప్పుడు అందరూ అనుకున్నమాట. ఇలాంటి క్రమంలో కూటమి ప్రభుత్వంలో ఆల్రెడీ పదవులపైన చాలా స్పష్టంగా ఉన్నారు. ఎందుకంటే పార్టీ గెలిస్తే సీఎంగా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అని చెప్పి అప్పుడు అనుకున్న ఒప్పందాల ప్రకారమే పదవులు పంపకం జరిగిపోయింది. ఇలాంటి క్రమంలో సీఎంగా చంద్రబాబు నాయుడు ఉండగానే ఆయన వారసుగా లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే 2 పార్టీలు అయిపోతాయి, ఇటు టీడీపీ కావచ్చు, అటు జనసేన కావచ్చు. సో ఇప్పటికే పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కాబట్టి టీడీపీ నుంచి మళ్ళీ లోకేష్ని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేస్తే ఇటు జనసేన ఖచ్చితంగా ఇబ్బంది అని చెప్పొచ్చు. ఇబ్బంది అంటే మాట చెల్లుబాటుతనంలో కావచ్చు, అధికారులకు తాను చెప్పింది జరగాలనే పంతంలో కావచ్చు, లేదంటే పార్టీ బలోపేతంలో కావచ్చు. ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో చాలా రకాలుగా ఇబ్బందులు వస్తాయి. మరీ ముఖ్యంగా నిన్న అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన సందర్భంగా కూడా అనేక మంది రాజకీయ విశ్లేషణ చెప్తున్న మాట ఏంటంటే ఇప్పటికే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చాలా వీక్గా ఉంది. బీజేపీని ముందుకు తీసుకురావాలంటే పవన్ కళ్యాణ్ని పావుగా వాడుకుంటూ బీజేపీ, పవన్ కళ్యాణ్, జనసేన 2 పార్టీలతో మెర్జ్ అయ్యి ఎప్పటికైనా కూడా పార్టీని బలోపేతం చేయాలని చెప్పి అమిత్ షా కూడా చాలా క్లియర్గా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని బీజేపీ సపోర్ట్ చేస్తుంది, ప్రమోట్ చేస్తుంది. సో ఈ విధంగా ఎప్పటికైనా కూడా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉండాలి. లేదంటే నారా లోకేష్ డిప్యూటీగా సీఎంగా చేస్తే ఇప్పటికే పవన్ కళ్యాణ్ అనేక అగ్రెసివ్గా ఉంటారు, అనేక విషయాల్లో కూడా తన వాణి వినిపిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్కి బ్రేక్ చేసేదానికి, పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టేందుకు లోకేష్ని ప్రమోట్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా చేయడంలో
పవన్ కళ్యాణ్ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు ఖచ్చితంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. అయితే సాగర్ చెప్పండి, చివరిగా రాబోయే ఎన్నికల్లో ఇంకా సీఎం రేసులో లోకేష్ ని నిలబెట్టేందుకు అంతరంగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే టీడీపీలో చిన్నబాబు సింహాసనం అధిష్ఠించేందుకు సమయం ఆసన్నమైందా? 100% ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా వయసు రీత్యా ఆయనకి 80కి దగ్గరలో పడతారు. అప్పటికే టీడీపీ 3వ తరం వచ్చేసింది. ఇప్పటికే 3వ తరంలో ఇప్పటికే యువకులకు ప్రోత్సహించాలన్నా కూడా, లేదంటే టీడీపీ పార్టీని భారం మోయాలన్నా కూడా నారా లోకేష్ సరైన వ్యక్తి. నారా లోకేష్ గతంలో పోల్చుకుంటే ఇప్పటికే చాలా అనుభవం సంపాదించారు. యోగళం పాదయాత్రతో చాలా ప్రజల్లో చాలా దూరం తిరిగారు. మంత్రిగా ఇప్పటికే పరిశ్రమలు స్థాపించడంలో కావచ్చు, లేదంటే ఇతర దేశాలకు వెళ్ళి ఎంఓఏలు కుదుర్చుకోవడంతో కావచ్చు, అలాగే గత ఎన్నికల్లో కూడా అనేక మంది సీట్లు ఇచ్చే విషయంలో కావచ్చు లోకేష్ చాలా స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర లేవు, చాలా దూరంలో ఉన్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని లోకేష్ని ఎప్పటి నుంచో కూడా సీఎం అభ్యర్థిగా ప్రమోట్ చేయడం అనేది చాలా క్లారిటీ ఉంది. టీడీపీ పార్టీ ఖచ్చితంగా నారా లోకేష్నే ప్రమోట్ చేస్తూ ముందుకు వస్తుంది. ఇదే క్రమంలో కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో చంద్రబాబుని సింహాసనం అధిష్ఠించేందుకు ఇప్పటికే అన్ని పావులు కూడా కదులుతున్నాయి. పావులు కదుపుతున్నారు టీడీపీ పార్టీ నేతలు. ముఖ్యంగా చూసుకుంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్న సామెత ఇప్పుడు టీడీపీకి చాలా ఖచ్చితంగా దీనికి సామెత సరిపోతుంది. ఇదే క్రమంలో కూడా సింహాసనం అధిష్ఠించేందుకు చంద్రబాబుని స్వయంగా ఆయనే పార్టీ గెలిపించి, లేదంటే పార్టీని నడిపించి సింహాసనం ఎక్కుతారా, లేదంటే ఇప్పటికే రెడీగా ఉన్న ప్లాట్ఫామ్లో నేరుగా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు, మిగతా పార్టీ కోరిక మేరకు సింపుల్గా టీడీపీ పార్టీ ఒకటే చెప్తుంది, కార్యకర్తలు అలాగే నాయకులు వీళ్ళందరి అధిష్టానం మేరకు, అభీష్టం మేరకు నారా లోకేష్ని ప్రమోట్ చేస్తూ ఉంటూ చిన్న ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేసి నేరుగా సింహాసనం మీద కూర్చోబెట్టేయచ్చు. దీనికి ఎటువంటి ఇక్కడ అడ్డంకులు లేవు. ఎందుకంటే స్పష్టమైన మెజార్టీ ఉంది, 137 సీట్ల మెజార్టీ ఉంది. కాబట్టి ఏది ఏమైనా కొందరు చీలిక వచ్చినా, మరే కష్టం వచ్చినా, లేదంటే ఆ పార్టీలో ఏం జరిగినా కూడా ఇటు సీఎంగా లోకేష్ ఉండేదానికి ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి కష్ట పరిస్థితులు లేవు. కాబట్టి ఇదే సరైన సమయం, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. దీనికి ఉదాహరణగా తెలంగాణ చూపిస్తున్నారు. కాబట్టి తెలంగాణలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎటు పాతాళానికి పడిపోయింది. ఆ విధంగా కూడా రాబోయే పరిస్థితులు, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరు అంచనా వేయలేరు. కాబట్టి కష్టాల్లో లోకేష్ని నెట్టేసి కష్టాల్లో మళ్ళీ పార్టీని నడిపించి ముఖ్యమంత్రి చేయడం, లేదంటే ముఖ్యమంత్రి అవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి ఆల్రెడీ సేఫ్గా పూర్తి ప్లాట్ఫామ్ ఉంది. కాబట్టి సో నారా లోకేష్ని ఇప్పుడే ఇదే సరైన సమయం ప్రమోట్ చేయడానికి. ఇటు డిప్యూటీ సీఎం అంటారు, లేక ఆటోమేటిక్గా సీఎంగా ప్రమోట్ చేస్తూ రాబోయే సంవత్సరం కావచ్చు, లేదంటే ఒక 2 సంవత్సరాల లోపే లోకేష్ని కూడా సీఎంగా ప్రమోట్ చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. సో చంద్రబాబు పార్టీని అధిష్ఠించడానికి, సింహాసనం అధిష్ఠించడానికి మొత్తం లైన్ అంతా క్లియర్ అయిందని చెప్పొచ్చు. బ్రాహ్మణి. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.